ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదండీ! ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాము. బైబిల్ తీయండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం మనం చదువుదాం ప్రియమైన వాళ్ళారా. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఈ వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు చేసి శ్రమపడ్డ కంటే మేలు చేసి మనము శ్రమపడ్డంలో చాలా సంతోషం ఉంటుంది, తృప్తి ఉంటుంది. కనుక ఇతరులకు మంచి కార్యం చేసావు నాకు ఆనందం మనకు కలుగుతూ ఉంటుంది. కనుక మనం మేలు చేసేవారిగా ఉండాలి. మేలు కొరకు శ్రమపడండి, దాంట్లో ఆనందం ఉంది, సంతోషం ఉన్నది. కనుక కీడు చేయటం వల్ల కీడులో ప్రియమైన వాళ్ళ దోషం ఉంది, దానివల్ల శ్రమ ఉంది, దానివల్ల కష్టం ఉంది, దానివల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి. కనుక కీడును మాని మేలు చేయటము మనం ఇష్టపడాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వారరా, కీడు చేసి శ్రమపడ్డ కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. అటు మేలు చేసే కుటుంబాలుగా, వ్యక్తులుగా మనం ఉండాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.